ఖమ్మం జిల్లాలోని వెలుగుమెట్ల శివార్లో వందలాది నిరుపేద కుటుంబాలు అక్కడ గుడిసెలేసుకొని జీవనం కొనసాగించడం జరుగుతుంది. 9 సంవత్సరాల క్రితమే గుడిసెలేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పట్టాలు వస్తాయని అక్కడ నిరుపేద కుటుంబాలు ఆశించడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వకపోతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటే పట్టాలు ఇస్తారని ఆశ కొద్దీ ఉండడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం గుడిసెలే లేకుండా చేయడం జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఆ ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా వాళ్ళ పక్షాన మాట్లాడే విధంగా ఏ ఒక్క మంత్రి కూడా చేయడం లేదు. వాళ్ళ బాధలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. వాళ్ళ పక్షాన ఎవరు కూడా నిలబడే ప్రయత్నం కూడా చేయడం లేదు. మరి ఖమ్మం జిల్లాలో పట్టున్న పార్టీ ఖమ్మం జిల్లాకు పేరువైన పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు. ఈ పార్టీలు ఎటువైనాయి? అప్పుడు ఈ సిపిఐ పార్టీలు చెప్తేనే కదా వాళ్ళు గుడిసెలు వేసుకునేది. వాళ్ళ దగ్గర నుండి ఆ నిరుపేద కుటుంబాల నుండి 100 కోట్ల డబ్బులు వసూలు చేసుకున్నారు సిపిఐ సిపిఎం పార్టీలు. మరి వాళ్ళకు అండగా నిడిచినాయి సిపిఐ సిపిఎం పార్టీలు. ఏ కుల సంఘం అని నచ్చిందా? ఏ కుల సంఘం రాలే. ఏ సిపిఐ పార్టీలు రాలే. వాళ్ళ పక్షాన ఏ పార్టీ అని నిలబడ్డదా? ఏ పార్టీ నిలబడలే. ఆడ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇండ్లు కట్టుకొని తినక చాలని జీవితాలతో కొనసాగిస్తున్నారు. సిగ్గు లేదా మీకు? గా నిరుపేద కుటుంబాల ఇల్లు కూలగొట్టడానికి చాలా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని కూలగొట్టండి. కానీ నిరుపేద కుటుంబాలు కూలగొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తాయి? రాష్ట్ర సీఎం ఒక నిర్ణయం తీసుకుంటే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. 100 మందికి అన్యాయం జరిగే విధంగా ఉండకూడదు. తెలంగాణలో ఉండే నిరుద్యోగులారా మీరు మేలుకోండి. తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క మంత్రి కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా, ఏ ఒక్క కుల సంఘాలు కూడా ఆ పేద ప్రజల పక్షాన ఏ ఒక్కరు కూడా నిలబడడం లేదు. తెలంగాణలో ఏ ఒక్క నోటిఫికేషన్ రాదు. దయచేసి మనలాంటి నిరుద్యోగులు పొలిటికల్కు రాండి. వచ్చినప్పుడే నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగుల కుటుంబాలలో ఉండే సమస్యలు కూడా దూరం అవుతాయి. మనలాంటి తెలంగాణ రాష్ట్రంలో మనలాంటి నిరుద్యోగులు ఉండకుండా